పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏ రాష్ట్రంలో అయినా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ సర్పంచ్లు 80 నుండి 90% గెలుస్తారని, కానీ ప్రతిపక్షంలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ 4000కు పైగా సర్పంచ్లతో 30 నుండి 40% పంచాయతీలు గెలిచిందన్నారు. సర్పంచ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు తిరగరని, కానీ రేవంత్ రెడ్డి కాలికి బలపం పట్టుకొని తిరిగినట్టుగా తిరిగాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జిల్లాకు తిరిగి ప్రచారం చేసిన బీఆర్ఎస్ 4000 సర్పంచులు గెలిచిందన్నారు. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తారు. అది కామన్. అది అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ జరిగే తీర్పిచ్చింది.